హలో, మన గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పే మంచి రెసిపీ అండి కొబ్బరి దోశ. ఎందుకంటే ఏదైనా పూజ చేసినప్పుడు అలాంటప్పుడు కొబ్బరి చిప్పలు అలా మిగిలిపోతుంటాయి. చాలామంది ఇది కూరలో వేస్తారు, లేదా చట్నీ చేస్తారు, లేదా కొబ్బరి పచ్చడి చేస్తారు. అలా తప్ప ఇంక వేరేగా ఏదైనా ట్రై చేయాలని నేను దోశల్లో ట్రై చేశానండి. ఇది చాలా చాలా బాగుంటాయి. ఈ రైనీ సీజన్లో స్పైసీగా ఏదైనా కారంగా తినప్పుడు ఈ దోశలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ముందుగా ఏంటంటే 3-4 గంటల ముందు ఈవినింగు స్నాక్గా కానీ పిల్లలు ఏదైనా అడిగినప్పుడు చేసి పెట్టడానికి పోతే మధ్యాహ్నం నానబెట్టుంటే సరిపోతుంది. సాయంత్రం 5కి 6కి అలా వేసుకోవచ్చు. రాత్రి డిన్నర్కైనా వేసుకోవచ్చు, లేదు మార్నింగ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్కి రాత్రి నేను బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక గ్లాసు బియ్యం నానబెట్టుకుని 2-3 సార్లు కడిగి శుభ్రంగా నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత దాంట్లో నేను మీడియం సైజు కొబ్బరి చిప్ప ముక్కలు చేసి రెడీగా ఉంచుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిరపకాయ, ఈ మిరపకాయని వాడినవి కొద్ది కారం అనేది 3-4 వేసండి. కావాలంటే వేరే మిరపకాయ ఇంకొద్ది కారం తినబడితే వేసుకోవచ్చు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేస్తే నాకు కొత్తిమీర బాగుంటుందని చెప్పి నేను వేసాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం నీళ్ళని ఉంపేసి బియ్యం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే కొబ్బరి, అలాగే కొత్తిమీర, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి నేను గ్రైండ్ చేసుకున్నానండి. ఇది ఒకసారి గ్రైండ్ చేస్తే బరగ్గా ఉందనిపిస్తే కనుక మీరు మళ్ళీ ఇంకోసారి కొద్దిగా నీళ్ళు వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దోశ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఇంకా కూడా కొద్దిగా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసండి. మనం దోశ బ్యాటర్ ఏ విధంగా అయితే రెడీ చేసుకున్నా అలాగే రెడీ చేస్తాం. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా కూడా ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పలుచకైనా బాగానే ఉంటుంది. ఇది మనం పెనం కాలేసుకుని దానికి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొబ్బరి దోశ కాబట్టి ఎలాంటి ఇంకా ఏమి ఉండవు కాబట్టి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైక్ చేస్తారు. ఈ రైనీ సీజన్లో పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ అండి. దీనికి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. పల్లీల చట్నీ బాగుంటుంది, టమాటా కానీ అల్లం చట్నీ ఏదైనా బాగుంటుంది. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బరగ్గా ఉన్నప్పుడు మళ్ళీ కాస్త నీళ్ళు పోసుకొని మీరు పిండి రెడీ చేసుకోవాలి. దీన్ని బౌల్లో తీసుకుని మనం దానికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. దీనికి ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదండి, అప్పటికప్పుడు వేసుకోవచ్చు. అలాగే పొయ్యి ఆన్ చేసి పెనం పెట్టి దాని మీద 1/2 స్పూను నూనె వేస్తే నూనె కూడా ఎక్కువ పడదు, ఎందుకంటే కొబ్బరి ఆయిల్తో ఉంటుంది కాబట్టి. కొబ్బరి అంటే ఆయిల్ ఉంటుంది, అందుకని నూనె కూడా ఎక్కువ పడదండి. లైట్ 1/2 స్పూన్ వేసుకుని ఈ పిండిని స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. వేసుకుని బాగా కాలిన తర్వాత మీడియం సైజు, చిన్న మంట కాకుండా మీడియం సైజ్ మంటలో పెట్టుకుని చక్కగా కాలనిచ్చి వెనక వైపు తిప్పుకోవాలి. ఇది చాలా స్పైసీగా, క్రంచీగా, క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈ దోశ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది. మీకు ఎలా ఉందనేది ట్రై చేయండి. చేసి మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దోశలు చాలా హెల్త్కి మంచివి కాబట్టి నేను అప్పటికప్పుడు ట్రై చేసి వేసానండి. నేను మా ఇంట్లో గోంగూర పచ్చడి ఉందని ఆ చట్నీ చేశాను. మీకు ఏ చట్నీ కావాలంటే అది వేసుకోవచ్చు. ఇది మా వాళ్ళకి చాలా నచ్చింది. ఈ మెజర్మెంట్కి 9 దోశలు వేయండి. కావాలంటే ఇంకా మెజర్మెంట్ ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.